వచ్చే నెలలో మొదలుపల్లిలో మేలుకో బీసీ ఏలుకో బీసీ అనే ఒక స్ఫూర్తితో ఒక కార్యక్రమాన్ని కూడా మేము చేస్తున్నాము. దానికి సార్లు కూడా ఎనిమిది చేయాలని వచ్చాం. ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో రాజకీయంగా ఉండే పార్టీని మీరు చూడాలి. మొన్న గెలిచింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లతోనే, రేపు మళ్ళీ పార్టీ సంస్థలు గెలిచిన కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఓట్లతోనే మీరు మళ్ళీ వెళ్ళాలి. ఇన్ని ఆలోచనలు ఉన్నవి, ఈ విధంగా ఉన్నారు. కానీ బీసీల యొక్క జగన్ పైన ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అదేవిధంగా కేంద్రంలో మంత్రిత్వ శాఖ కానీ బీసీ మహిళలకు ఉప కోటా కానీ అన్ని చోట్ల కూడా బీసీలను అంచవేసే కార్యక్రమం జరిగింది తప్ప బీసీల యొక్క చైతన్యం కోసం రాలేదు. అది అందరూ తెలుసు. బీసీల చైతన్యం అయితే ఆధిపత్య వర్గాలు వాళ్ళ సీట్లు ఖాళీ చేయాలని కూడా స్పష్టమైంది, అందరూ కూడా తెలిసిన విషయమే. అయితే ఇక రాబోయేటువంటి బీసీ తరం ఇక ఊరుకోదు. మా ఓట మాకు కావాల్సినటువంటి ఉద్యమాలు చేసేటువంటి తరం రాబోతుంది. మేమైతే పార్టీకి అతీతంగా ఒక 5 సంవత్సరాలకి రాష్ట్రంలో పనిచేస్తున్నాం. ఎప్పుడైనా బీసీ ఆత్మగౌరవం కోసం సాగు తీసుకునే నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటామని బీసీ చేతుల సమితి తరఫున మేము ప్రధానంగా మద్దతు ఇస్తూ రాబోయే కొనసాగిద్దాం సార్. ఇది ఆనందం. దేశవ్యాప్తంగా బీసీ ఎస్టీ మైనారిటీ యొక్క సత్తాయంతో చూపించేటువంటి విధంగా మీరు చర్యలు చేపట్టండి. దీనికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. పార్టీ అతీతంగానే మరోసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అభినందనలు. ఈ ఉద్యమంలో పాల్గొనడమే మన బిడ్డలకు ఇచ్చే ఆస్తి. మన బిడ్డలకు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంది అంటే రిజర్వేషన్ల యుద్ధాన్ని కొనసాగించాలి. సైమల్టేనియస్ గా ద సేమ్ టైం రిజర్వేషన్ల యుద్ధం కొనసాగినప్పుడు ఈ రిజర్వేషన్ల పోరాటం ఎందుకు వచ్చింది, ఎందుకోసం రిజర్వేషన్ల ఉద్యమం సాగుతూ ఉంది, ఈ రిజర్వేషన్ల ఉద్యమం కొనసాగించే పోరాటంలో మనం భాగస్వాములమైనప్పుడు ఆటోమేటిక్గా రాజ్యాధికారం వైపే ప్రయాణం చేస్తాం. కాబట్టి ఈ సైమల్టేనియస్ పోరాటంలో మనందరం పాల్గొని మనకి కావలసినటువంటి రిజర్వేషన్లని రాజ్యాధికారాన్ని సాధించే ఈ అతిపెద్ద పోరాటంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం.